ఉన్నప్పుడు ముచ్చిపరి దగ్గర 6,500కి కెపాసిటీ పెంచారు. మరి కేసీ కెనాల్ కి మరో 1000 క్యూసెక్ తీసుకుపోవడం. అదేవిధంగా మల్యాల దగ్గర కూడా 2017లో మరి కెపాసిటీ ఇదివరకు ఉంది 3,850 క్యూసెక్స్ నుంచి 3,600కి పెంచడం జరిగింది. సారీ 6,673కి పెంచడం జరిగింది. అంటే నేను ఈ విషయం ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కృష్ణా నదీ జలాల వాటాలో గతానికంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ అన్యాయం జరిగిన విషయం అంకెలతో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మరి నెక్స్ట్ థింగ్ మీకు ఇంకో ఫిగర్ చూపెడతారు, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటుంది. 2014 నుంచి 2024 వరకు ఏ స్థాయిలో షో దట్ మ్యాప్ నాట్ మ్యాప్ గో టు ద నెక్స్ట్ వన్ ఫిగర్స్ డైవర్షన్ ఆఫ్ వాటర్ 2004 నుంచి 2014 వరకు ఎంత వాటర్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఇల్లీగల్ గా డైవర్ట్ అయింది, అవుట్ సైడ్ ద బేసిన్ అయిందో ఈ ఫిగర్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు అంటే శ్రీశైలం రిజర్వాయర్ కి 10,665 క్యూసెక్లు వస్తే 10,665 టీఎంసీ వస్తే 727 టీఎంసీ అవుట్ సైడ్ బేసిన్ డైవర్ట్ అయినాయి. దయచేసి గమనించాలి. 2004 to 2014 total cumulative inflow to Srisailam was 10,665 TMC. The water diverted out of the basin was 727 TMC. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రీశైలం ఇన్ఫ్లోస్ 8,993 టీఎంసీ ఉంటే 1,200 టీఎంసీలు డైవర్ట్ అయినాయి. లుక్ ఎట్ దిస్, ఎంత గ్రాస్ ఇంజస్టిస్ జరిగింది తెలంగాణ ఏర్పడిన తర్వాత, టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. ఈ కాంగ్రెస్